ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఒకరిని ఎంతో ఇష్టపడి వాళ్లే సర్వస్వం అనుకుని కట్టెకాలే వరకు ప్రాణం ఉన్నంత వరకు అన్నీ వాళ్లే అని భావిస్తుంటారు. కానీ అనుకోని కారణాలతో వదిలేసినా లేదంటే దూరమైనా నిజంగా ఆ మనోవేదన వర్ణించరానిదని చెప్పాలి. అలాంటి సమయాల్లో కొందరు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలు పెడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఆ బాధ నుంచి ఆ వేదన నుంచి బయటపడలేక చివరికి ఆత్మహత్య శరణ్యమని భావించి బల్వాన్ మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా రోజుకు ఎక్కడో ఒక చోట ఎంతో మంది యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్ళిపోతున్నారు. ఇదిగో అచ్చం ఇలాగే ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన పవన్ కుమార్ అనే 34 ఏళ్ల యువకుడు మేడ్చల్ మల్కాజ్గిరి తూర్పు ఆనంద్బాగ్ సమీపంలోని 9వ ఆర్పీఎఫ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా గత 8 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ కానిస్టేబుల్ ఈ నెల 23 నుంచి ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. దీంతో డిపార్ట్మెంట్ ఆయన ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా గాలించింది. కానీ ఆయన జాడ మాత్రం తెలియలేదు. కాగా ఈ క్రమంలోనే తాజాగా బెటాలియన్ పరిపాలనా భవనం వెనుక ప్రాంతంలో పవన్ కుమార్ ఉరి వేసుకుని కనిపించాడు. ఈ సీన్ చూసిన కొందరు ఆఫీసర్స్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే తన స్వస్థలానికి చెందిన ఓ యువతితో ప్రేమ విఫలమైన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా మృతుడి జేబులో ఉన్న లేఖలో పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.